తిని పెంచమ్మా, తెలుగుకి కొంచెం అన్ని కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. రీసెంట్ గా యాక్టర్ శివాజీ మాట్లాడిన మాటలు వైల్డ్ ఫైర్ లా అంటుకున్నాయి, మామూలుగా కాదు. అందులో శివాజీ తప్ప రైట్ అన్నది పక్కన పెడితే కొంతమంది సెలబ్రిటీలు నోటి దురద వల్ల క్రియేట్ అయిన కాంట్రవర్సీల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. నెంబర్ 1, రాధికా ఆప్టే. రాధికా ఆప్టే గారు అప్పుడప్పుడు జనాల ముందుకు వచ్చి కొన్ని కాంట్రవర్సీస్ క్రియేట్ చేస్తారు. ఆవిడ రీసెంట్ గా క్రియేట్ చేసిన కాంట్రవర్సీ ఏంటంటే, ప్రెసెంట్ ఉన్న సీనారియాలో అసలు నా కూతుర్ని ఇలాంటి వరల్డ్ లోకి తీసుకురావడానికి నేనైతే అస్సలు అంగీకరించను. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా బ్లడ్ వైలెన్స్ తో నిండిపోయింది. జనాలు కూడా అటువంటి కైండ్ ఆఫ్ మూవీస్ ని విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇంత వైలెన్స్ ని నోరు పోస్తున్న ఈ ప్రపంచంలోకి నా కూతుర్ని తీసుకోవడానికి నాకు చాలా భయంకరంగా ఉంది అని మాట్లాడడం జరిగింది. ఇవే మాటలు వేరెవరైనా మాట్లాడుంటే సరేలా ఆయన ఊరుకుందనేమో. బట్ రాధికా ఆప్టే అంటే ఒక పర్సన్ మాట్లాడారు కాబట్టి కాంట్రవర్సీ అయ్యింది. ఎందుకంటే రాధికా ఆప్టే గారు కొన్ని ఇండిపెండెంట్ ఫిలిమ్స్ లో మ్యూడ్ గా చేయడం జరిగింది. లైక్ పర్చేడ్, సిస్టర్ మిడ్ నైట్, దిస్ కైండ్ ఆఫ్ మూవీస్ చేయడం జరిగింది. ఇవే కాదు ఇంకొన్ని ఉన్నాయి. వీటిల్లో ఆవిడ అర్ధనగ్న ప్రదర్శన చేస్తారు. అర్ధనగ్నం ఏముందిరా, ఫుల్ న్యూడిటీ సీన్స్ కూడా ఉంటే మరి ఆ సీన్స్ ఆవిడే కదా చేస్తున్నారు. ఆవిడ పిల్లలకి అవి ఎలా చూపించగలుగుతారు? అవి కూడా చూపించలేరు కదా, అది కూడా తప్పే కదా. మరి దాని గురించి మాట్లాడకుండా ప్రెసెంట్ వైలెన్స్ మూవీస్ గురించి మాట్లాడడంలో పాయింట్ ఏముంది? ఇంకా ఇక్కడ మాట్లాడిన పాయింట్లలో ఒకటి, ఫిల్మ్ మేకర్స్ ని తప్పుపట్టారు. 2, చూసే జనాలను కూడా తప్పుపట్టారు. అండ్ జనాల్లో విషయం ఏమీ నిండిపోలేదు. వైలెన్స్ మాత్రమే చూపిస్తే సినిమాలు హిట్ అయిపోవు. ఎగ్జాంపుల్ బాగి 4 కంటెంట్ ఉంటేనే ఆ సినిమాలు జనాలు చూసి ఎంజాయ్ చేయగలుగుతారు. సరైన ప్రాపర్ ఎమోషన్ ఉంటేనే. ఫ్యామిలీ మూవీస్ ని కూడా విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. అండ్ ఆ బ్లడ్ వైలెన్స్ ఉన్న మూవీస్ ని ఆల్రెడీ సెన్సార్ బోర్డు దగ్గరికి వెళ్తుంది సినిమా. అందులో ఇంకా ప్రాబ్లమేటిక్ సీన్స్ ఉంటే అవన్నీ తీసేస్తుంది. వీటి వల్ల ఏ ప్రాబ్లం లేదు. అండ్ ఇది అందరికీ కాదు, ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కే అన్నట్టు సర్టిఫికెట్ ఇస్తారు కదా. మరి ఇంకా ప్రాబ్లం ఏముంది? అందుకే అంటారు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని. నెంబర్ 2, బీనా ఆంటీ అలియాస్ రష్గా దుగాల్. రీసెంట్ గా ఇవిడ ఒక షోకి వెళ్ళారు. ఆ షోలో యాంకర్ మాట్లాడుతూ, మీరు ఎటువంటి సినిమాలు వస్తే రిజెక్ట్ చేసేస్తారు, అటువంటి స్క్రిప్ట్లు మీ దగ్గర కూడా రానివ్వరంటే, మిసోజినిస్ట్ ఇటువంటి కైండ్ ఆఫ్ మూవీస్ ని నా దగ్గర రానివ్వను, అంటే స్త్రీ ద్వేషం ఉన్న స్క్రిప్ట్లు నేను అసలు పట్టించుకోను. అప్పుడు ఆ యాంకర్ యానిమల్ మూవీ లాగా అని అనడం జరిగింది. డెఫినెట్ గా యానిమల్ మూవీ లాంటి మూవీని అయితే నేను అసలు యాక్సెప్ట్ చేయను అని చెప్పడం జరిగింది. సూపర్ గా చెప్పారు కదా, మామూలుగా లేదు. కానీ ఇదే మనిషి ఒక షో చేశారు, మిర్జాపూర్ అని. ఆ షో మొత్తం కూడా కంప్లీట్ గా బూతులతో నిండిపోయి ఉంటది. అండ్ ఆ సిరీస్ లో ఈవిడ క్యారెక్టర్ ఏంటి, ఆ భార్య పనోడితో ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకుంటారు. అట్ ది సేమ్ టైం వీల్ చైర్ లో ఉన్న భర్త వాళ్ళ నాన్నతో రిలేషన్షిప్ పెట్టుకుని ఒక బిడ్డను కూడా కంటది. మరి దాన్ని ఏమంటారు? అండ్ ఈ క్యారెక్టర్ ప్లే చేయడంలో మీకు అభ్యంతరం లేనప్పుడు యానిమల్ లాంటి సినిమాలో క్యారెక్టర్ ప్లే చేయడానికి ఏం అభ్యంతరం ఉంటది చెప్పండి? మళ్ళా దీనికే కౌంటర్ ఇస్తూ, మిర్జాపూర్ అనేది ఒక ఫిక్షనల్ వరల్డ్, అక్కడ క్రైమ్లు జరిగితే ఏదైనా జరుగుద్ది. అండ్ అందులో ఆ అమ్మాయి క్యారెక్టర్ కూడా ఒక క్రిమినల్ క్యారెక్టర్, అది అలాగే ఆలోచిస్తుంది. బట్ యానిమల్ మూవీ అలా కాదు, వైలెన్స్ ని గ్లోరిఫై చేస్తుంది. దాని వల్ల తప్పు ద్రోవ పట్టే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పడం జరిగింది. వైలెన్స్ గ్లోరిఫికేషన్ అంటున్నారు కాబట్టి నేను ఒకటి చెప్తాను. మిర్జాపూర్ లో మున్నాబాయ్ అనే ఒక క్యారెక్టర్ ఉంటది. ఆ క్యారెక్టర్ కంప్లీట్ గా బూతులు మాట్లాడుతూ అన్ని వరస్ట్ పనులే చేస్తుంది. బట్ జనాల్లోకి విపరీతంగా వెళ్ళింది. అట్ ది సేమ్ టైం యానిమల్ లో హీరో క్యారెక్టర్ కూడా. నాకు అర్థం కాదు, యానిమల్ మూవీని బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్స్ అని ఏమైనా వేసారా? అది ఫిక్షనే కదా, ఇది ఫిక్షనే, అది ఫిక్షనే. దానివల్ల ఏ ప్రాబ్లం లేదన్నప్పుడు దీనివల్ల ప్రాబ్లం ఏంటి? అండ్ మిర్జాపూర్ అనేది ఒక క్రిమినల్ వరల్డ్, అందులో అందరు క్రిమినల్స్ అని అంటున్నారు. ఓకే, అది సూపర్. ఓకే, అలాంటప్పుడు యానిమల్ సినిమాలో హీరో అనేవాడు ఒక యానిమల్, అది టైటిల్ నుంచి మనకి ఎస్టాబ్లిష్ చేస్తారు. అంతేకాని ఆడు మంచోడు కానీ చేసే పనులు ఏదో పనులు అన్నట్టు చూపించాడు కదా. మరి ఇంకా ప్రాబ్లం ఏముంది? నాకు తెలియగలుగుతున్నా, అసలు స్త్రీని మంచిగా చూపించే సినిమాలు తీస్తారా హిందీలో? స్త్రీని తప్పుగా చూపించే సినిమాలు అసలు తీరా ఏంటి? స్త్రీ అంటే ఎక్స్పోజింగ్ కి తప్ప పెద్దగా యూస్ లేదని డైరెక్ట్ గా హీరోలు అక్కడ ఉన్న ప్రొడ్యూసర్సే మాట్లాడారు. దాని గురించి ఎవరు మాట్లాడరు. సందీప్ రెడ్డి వంగ లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి పాడు చేస్తారు అన్నట్టు మాట్లాడతారు. నెంబర్ 3, షారుఖ్ ఖాన్. షారుఖ్ ఖాన్ అలాగే మన తెలుగు సెలబ్రిటీలు కూడా ఒక ఈవెంట్ కి హాజరయ్యారు. అదే అంబానీ కొడుకు మ్యారేజ్ ఈవెంట్ కి. ఆ ఈవెంట్ కి వెళ్ళిన తర్వాత స్టేజ్ పైన ఉన్న షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ ని స్టేజ్ మీదకి రమ్మని పిలుస్తూ ఇడ్లీ వడ అనే వర్డ్స్ యూజ్ చేయడం జరిగింది. అది ఎందుకు యూజ్ చేశాడంటే, మన సౌత్ సైడ్ అందరూ కూడా ఇడ్లీ వడ, సాంబార్ ఇలాంటివే తింటారని ఆయన ఊహ, అంతే. ఇక్కడ ఆయన మాట్లాడిన మాటలు తప్ప రైట్ అన్నది పక్కన పెడితే ఆయన ఇంటెన్షన్ మాత్రం రామ్ చరణ్ ని డిగ్రేడ్ చేయడమే. అది స్పష్టంగా అర్థమైపోతుంది.
లేకపోతే అంత పెద్ద స్టేజ్ మీద ఆల్మోస్ట్ ప్రపంచం నలుమూల నుంచి వచ్చిన వ్యక్తుల ముందు అలాంటి మాటలు ఎందుకు మాట్లాడతాడు? బట్ దాని తర్వాత కవర్ చేశారు. షారుఖ్ ఖాన్ 2000 లో వచ్చిన ఒక మూవీలో ఈ డైలాగ్ వాడతారు. చాలా ఫేమస్ డైలాగ్. అందుకనే రామ్ చరణ్ కూడా ఆ డైలాగ్ వాడడం జరిగింది. అంతేకాని తప్పు ఇంటెన్షన్ తో కాదు అని. బట్ ఈ మాటలు మాట్లాడిన వెంటనే రామ్ చరణ్ మేకప్ ఆర్టిస్ట్ అయిన జబా హసీన్ గారు ఆ ఈవెంట్ నుంచి వాకౌట్ చేయడమే కాకుండా షారుఖ్ ఖాన్ కావాలనే మాట్లాడాడు అని గట్టిగా స్ట్రాంగ్ గా చెప్పడం కూడా జరిగింది. షారుఖ్ అనుకోవచ్చు, అరే ఇందులో ఏముందిరా దీన్ని కూడా కాంట్రవర్సీ చేయడానికి అని. బట్ మీ బాలీవుడ్ లో అధికారం ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు బాసు. బట్ నాకు అలా కుదరదు. నంబర్ 4 త్రినాథరావు నక్కిన. మనందరికీ తెలిసిందే ధమాకాలంటూ ఒక పెద్ద హిట్ కొట్టిన తర్వాత మజాకా లాంటి ఈవెంట్ లో ఒక మాట మాట్లాడడం జరిగింది. మన్మధుడు సినిమాలో హీరోయిన్ అప్పట్లో క్యూట్ గా ఉండేవారు. బట్ ఆవిడ్ని ఫస్ట్ టైం మా సెట్ లో చూసినప్పుడు కొంచెం అన్ని కూడా సన్నగా అయిపోయి ఉన్నారు. వాళ్ళకి నచ్చాలంటే అన్ని పెద్దగా ఉండాలి అని మాట్లాడడం జరిగింది. ఈ మాటలు అయితే ఆయన కావాలనే అన్నాడు. ఎందుకంటే ఈ మాటలన్నీ కూడా ఆఫ్ కెమెరా ఆవిడతో మాట్లాడినవే, కొత్త మాటలు ఏం కాదు. బట్ కెమెరా ముందు మాట్లాడేసరికి అది డెఫినెట్ గా కాంట్రవర్సీ అవుద్ది. దీనికి హీరోయిన్ ఆయన అలాంటోడు ఏం కాదు, మాటలు జారాడంతే ఆయన పాజిటివ్ గా తీసుకుంది. ఈ విషయాన్ని తప్పుపడుతూ సందీప్ కిషన్ ఆయన మాట్లాడిన మాటలు తప్పే, ఆయన ఓడి దొరద వల్ల ఇదంతా జరిగిందని ఒక ట్వీట్ కూడా వేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ డేనే డైరెక్టర్ సారీ చెప్పడం కూడా జరిగింది. హీరోయిన్ కి ఏ ప్రాబ్లం లేదు కాబట్టి అది అక్కడ క్లోజ్ అయిపోయింది. నంబర్ 5 శివాజీ. రీసెంట్ గా యాక్టర్ శివాజీ మాట్లాడే మాటలు మీ అందరికీ తెలిసిందే. ఆ విషయంలో ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ అనేది పక్కన పెడితే ఆయన కూడా సారీ చెప్పేశాడు. ఆ విషయం అక్కడతో క్లోజ్. బట్ దీన్ని యూజ్ చేసుకుని చాలా మంది ఫేమస్ అవడానికి ట్రై చేస్తున్నారు. పోతే ఆ 2 మాటలు పక్కన పెట్టేసి ఆయన మిగతా ఒపీనియన్ చెప్పుంటే బాగుండేది అనుకుంటున్నారా? లేదు, ఆయన ఎలా మాట్లాడినా కాంట్రవర్సీ అయ్యేది. ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలు పక్కకు పోయి ఈ డ్రెస్ స్వేచ్ఛ అనేవి వచ్చేసిన లిస్ట్ లోకి. దీని మీద చాలా మంది రిజెక్ట్ అయ్యారు. ఇది ఒక నేషనల్ లెవెల్ ఆఫ్ చర్చ అయిపోయింది. అది సూపర్. అట్ ది సేమ్ టైం నిధి అగర్వాల్ ఒక ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఆవిడతో కొంతమంది మగాళ్ళు అసభ్యంగా బిహేవ్ చేశారు. దానికి ఆవిడ చాలా ఇబ్బంది పడ్డారు. దాన్ని ఒక్కరు కూడా రైస్ చేయలేదే. చేసిన వాళ్ళు కూడా చాలా తక్కువ. ఆ విషయాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ ఇక్కడ ఈయన అన్న మాటలు మాత్రం ఫోకస్ చేస్తున్నారు. అంటే నార్మల్ ఆడియన్స్ తప్పులు చేస్తే వాళ్ళని ఫోకస్ చేసిన లైమ్ లైట్ లోకి రాము కాబట్టి సెలబ్రిటీలు అంటే మాత్రం లైమ్ లైట్ లోకి వచ్చేస్తారా? అఫ్ కోర్స్ సెలబ్రిటీ మీద ఐస్ ఉంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆచితూచి మాట్లాడాలి. పోనీ ఆ విషయం గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా అంటే బట్టల గురించి మాట్లాడుతున్నారు. బట్టలు అనేది పక్కన రా, ఫస్ట్ నువ్వు మాట్లాడేది మాటలు తప్పు కదా అని ఎవరు క్వశ్చన్ చేయరా? నా కన్క్లూజన్ ఏంటంటే సింపుల్. శివాజీ గారు ఆయన ఒపీనియన్ షేర్ చేశారు. ఆ ఒపీనియన్ తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. బట్ ఆయన మాట్లాడిన మాటలు అబ్జెక్షనబుల్. దానికి ఆయన సారీ కూడా చెప్పారు. సర్లే దీన్ని పక్కన పెట్టేద్దాం. ఒక పొలిటీషియన్ ఆయన రేప్ గురించి మాట్లాడుతూ అమ్మాయిలు మీరు రేప్ నుంచి తప్పించుకోలేరంటే ఆ రేప్ ని ఎంజాయ్ చేయండి అని ఒక వరస్ట్ కామెంట్ పాస్ చేశారు. ఈ కామెంట్ మీద ఎవరు కూడా నోరు మెదపలేదు. ఇది తప్పు కదా అని వాళ్ళ వాయిస్ కూడా రైజ్ చేయలేదు. వెన్ కమ్స్ టు ద సెలబ్రిటీ లైక్ శివాజీ లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు వాయిస్ రైజ్ చేస్తున్నారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం ఇక్కడ. సో ఇది ఇక్కడికి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ఒక లైక్ వేసుకోండి. ఆ హైప్ కొంచెం ఎక్కించండి, మన వీడియో పుష్ అవుతుంది. అలాగే మా ఛానల్ ఒకసారి చెక్అవుట్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.